ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల మా గొప్ప దేవా, మీ మహోన్నతమైన నామము స్తోత్రాలు. మీ కృప, మీ సన్నిధి సాన్నిధ్యం మా పైనుంచి కృప చూపించండి. మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో సూటిగా ముఖాముఖిగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే అద్భుతాలు జరుగుతాయి. మీరు మాట్లాడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడి మీ కార్యాలు జరిగించి కృప చూపించి మార్పు లేని ప్రతి ఒక్కరికి మార్పు దయచేయమనడు. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుని బిడలారా, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా మాత్రమే మీ మధ్య అద్భుత కార్యములు చేస్తానంటున్నాడు. మనుషులు చేయలేనివి, బంధువులు చేయలేనివి, రక్త సంబంధికులు చేయలేనివి గొప్ప దేవుడు, లోకరక్షకుడు, సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే గొప్ప కార్యములు చేస్తానంటున్నాడు. మనందరి మధ్యలో చేస్తానంటున్నాడు. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, రేపు మీ మధ్య గొప్ప కార్యములు నేను చేయబోతున్నాను. మీ జీవితములో బలమైన కార్యములు నేను చేయబోతున్నాను అంటున్నాడు. ఆ వాక్యము గనక మనం చదివితే సుస్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాను అని స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి? మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనం నీతిగా ఉన్నప్పుడు, మనం యథార్థముగా ఉన్నప్పుడు, నీతిని అనుసరించి ముందుకు సాగినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవాది దేవుడు మాతో మాట్లాడాడు కదా, గొప్ప కార్యాలు చేస్తారన్నాడు కదా, ఏది మా జీవితంలో గొప్ప కార్యాలు జరగడం లేదని మీరు అనుకుంటున్నారేమో. బిడలారా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని చేత కొనబడిన వారా, దేవుని చేత కనబడిన వారులారా, మనము గనక పరిశుద్ధముగా ఉంటే, పరిశుద్ధంగా మన హృదయాలను, మన శరీరాలను కాపాడుకుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే పాపం వైపు పరుగులు తీయక, లోకం వైపు పరుగులు తీయక, గొప్ప కార్యాలు చేయు దేవాదేవుని వెంబడిస్తూ, ఆయన్ను అనుసరిస్తూ, ఆయన సన్నిధిలో జీవిస్తూ, యెహోషువ జీవితములో, ఇశ్రాయేలు ప్రజల జీవితములో ఎలాగైతే గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయో, అలాగే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యపరచగల గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన పక్షముగా ఆలోచించే కార్యములన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో రుచి చూద్దాం. ఆ కార్యాలను మన జీవితంలో అనుభవిద్దాం. పరిశుద్ధులుగా ఉంటూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి విడవక ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్రం. మీ కృప ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరి పైన ఉంచండి. ఈ దినము నుంచి మీ కార్యాల కోసం ఎదురు చూస్తూ, పరిశుద్ధముగా వారి ఆత్మీయ జీవితాలను, శారీరక జీవితాలను కాపాడుకుంటూ, మిమ్మల్ని వెంబడిస్తూ మీ సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యముని బిడ్డలకు దయచేయండి. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో జీవించాలి. లోకం వైపు తిరగక, పాపం వైపు పరుగులు తీయక, పరిశుద్ధముగా మీ సన్నిధిలో జీవిస్తూ, నీతిని అనుసరిస్తూ, హృదయపూర్వకంగా నిజము పలుకుతూ, యథార్థమైన ప్రవర్తన కలిగి మీ సన్నిధిలో స్థిరపడి బలపడే గొప్ప భాగ్యాలు మీ బిడ్డలకు ఇవ్వండి. రాజుల రాజా, మీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరగాలి. మార్పు లేని ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు రావాలి. నిలకడలేని ప్రతి ఒక్కరికి నాయనా మీరు నిలకడనివ్వండి. స్థిరపరచండి, కృప చూపించండి, దీవించండి, దర్శించండి, బలపరచండి.
ఈ దినమంతా నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించి నీ కృపకు పాత్రలుగా ఉంచమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఆత్మీయ జీవిత కుటుంబాలకు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. పరిశుద్ధముగా ఉందాం, ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం, ప్రార్థనలో పెనుగులాడదాం, దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో రుచి చూద్దాం. ఆయన కృప ఎల్లప్పుడు మన తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.